సో హాయ్ అన్న అందరికీ, నేను మీ పర్రు బాయ్. ఇవాల్టి వీడియోలోకి వచ్చేసి మీకు సర్వర్ ఎలా చేంజ్ చేయాలో చూపిపోతున్నాను. ముందుగా మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి పవర్ VPN అనేది సెర్చ్ చేయాలి. ఇంకోండి ఫ్రెండ్స్, ఇక్కడ ఉంది కదా, దీన్ని అయితే క్లిక్ చేయాలి. దీన్ని మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు దీన్ని అయితే ఓపెన్ చేయాలి. ఇప్పుడు మీరు ఇక్కడ మీకు ఇక్కడ ఆప్టిమల్ సర్వర్ అని వస్తుంది కదా, దీన్ని అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక ఇక్కడ ఫ్రీ 4 అని ఉంది కదా, దీన్ని అయితే క్లిక్ చేయాలి. ఇది వచ్చేదాకా వెయిట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇలా అయితే వస్తుంది. ఇక్కడ మీరు మీకు నచ్చిన సర్వర్ అయితే లాగిన్ చేయొచ్చు. నేనైతే సింగపూర్ లాగిన్ చేస్తున్నాను. ఇక్కడ ఆన్ అనే ఉంది కదా, దీన్ని అయితే క్లిక్ చేయాలి. ఇప్పుడు మీకు ఇదైతే కనెక్ట్ అయిపోయి ఉంటుంది చూడండి. ఇప్పుడు మీరు యూట్యూబ్లోకి అయితే వెళ్ళాలి. ఇక్కడ స్విచ్ అకౌంట్ అని ఉంది కదా, దీన్ని అయితే క్లిక్ చేయాలి. ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, దీన్ని అయితే క్లిక్ చేయాలి. ఇక్కడ ఇది లోడింగ్ అవుతుంది. ఇక్కడ మీరు క్రియేట్ అకౌంట్ అని ఉంది కదా, దీన్ని అయితే క్లిక్ చేయాలి. మీ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అయితే ఎంటర్ చేయాలి. ఇప్పుడు మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే యాడ్ చేయాలి. ఇక్కడ మెయిల్, ఇక్కడ మీకు ఈమెయిల్స్లో ఏదో ఒక ఈమెయిల్ అయితే సెర్చ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, మీరు పాస్వర్డ్ క్రియేట్ చేసినాక ఇలా అయితే వస్తుంది. ఇక్కడ మీరు SIM అని ఉంది కదా, దీన్ని అయితే క్లిక్ చేయాలి. ఇక్కడ నెక్స్ట్ అని ఉంది కదా చూడండి, దీన్ని అయితే క్లిక్ చేయాలి. లాస్ట్లో SI అగ్రీ అని ఉంది కదా, దీన్ని అయితే క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇది లోడింగ్ అవుతుంది. గూగుల్ సర్వీసెస్ అనేది వస్తుంది. ఇప్పుడు మీరు చూస్తే మీకు అకౌంట్ అయితే యాడ్ అయిపోతుంది. చూడండి, మీరు చూడొచ్చు, అకౌంట్ అయితే యాడ్ అయిపోయింది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఫ్రీ ఫైర్లోకి అయితే వెళ్ళాలి. ఫ్రీ ఫైర్ అయితే లోడింగ్ అవుతుంది. మీరైతే వేరే అకౌంట్ అయితే లాగిన్ చేయాలి. మనం ఇందాక కొత్త అకౌంట్ అయితే క్రియేట్ చేశాం కదా, దాన్ని అయితే లాగిన్ చేయాలి.
ఇప్పుడు మనకు వచ్చేసి ఇలా అయితే వస్తుంది. ఇప్పుడు మీరు ఏదో ఒక నేమ్ అయితే పెట్టుకోవాలి. సో ఫ్రెండ్స్ మీరైతే నేమ్ క్రియేట్ చేసినాక ఇక్కడికైతే అడుగుతుంది లెట్స్ డూ ఇట్ టుగెదర్ అని వస్తుంది. ఫ్రెండ్స్ ఇక్కడ లోడింగ్ అయితే అవుతుంది. ఇక్కడ చాలా వస్తాయి. సింగపూర్ అని ఉంది కదా, ఇక్కడ సింగపూర్ దాన్ని కన్ఫర్మ్ చేసేయండి. ఇక్కడ 3 సెకండ్స్ తర్వాత ఓకే అని వస్తుంది. దీన్ని అయితే క్లిక్ చేయండి. ఇప్పుడైతే మీకు ఇంటర్ఫేస్ ఎలాగైతే వస్తుంది. ఇప్పుడు సెట్టింగ్స్లోకి వెళ్ళి చూస్తే ఇక్కడ సింగపూర్ అని ఉంది చూడండి.